ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఏదైతే ఉందో అది ఏఐ ఎనేబుల్డ్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఓకే, నెవర్ అలోన్ అనే థీమ్తోని. ఓకే, సో దీంట్లో ప్రధానంగా వాట్సాప్ ద్వారా మెంటల్ హెల్త్కి సంబంధించిన స్టేటస్ని కనుక్కోవడం జరుగుతుంది. సో బేసిక్గా సూసైడ్స్ అనేవి ఎక్కువగా స్టూడెంట్స్లో పెరుగుతుంది కాబట్టి 18 నుంచి 30 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువగా సూసైడల్ కేసెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని తగ్గించడం అంటే ఆ సూసైడ్స్ని తగ్గించడం కోసం అని చెప్పేసి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ వాళ్ళు ఈ ఏఐ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో వాట్సాప్ ద్వారా బేసిక్గా వాళ్ళకి మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి కనుక్కోవడం జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, బ్యాక్గ్రౌండ్ అండ్ అర్జెన్సీ ఏంటంటే 1.7 lakh డెత్స్ అనేవి జరిగాయి బికాజ్ ఆఫ్ సూసైడ్స్. ఓకే, 2022లో సూసైడ్స్ వలన కేవలం 1.7 lakhs జరిగాయి. ఓకే, హైయెస్ట్ ఇన్ 5 decades. ఓకే, 5 దశాబ్దాలలో ఇదే హైయెస్ట్ అన్నమాట. సో 35% డెత్స్ వచ్చేసి 18 నుంచి 30 మధ్యలో గ్రూప్లోనే ఉంది. 18 నుంచి 30 సంవత్సరాల ఏదైతే వయసు ఉందో ఆ వయసు వారే ఎక్కువగా సూసైడ్స్ని అటెంప్ట్ చేయడం జరుగుతుంది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే 1 suicide every 45 seconds గ్లోబల్లీ. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే 45 secondsకి ఒక సూసైడ్ అనేది జరుగుతుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అందుకని చెప్పేసి మెంటల్ హెల్త్ స్టేటస్లో ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలని చెప్పేసి ఏదైతే స్టిగ్మా ఉంటుందో దాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి ఈ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. 70 నుంచి 80% ట్రీట్మెంట్ గ్యాప్ డ్యూ టు స్టిగ్మా అండ్ ల్యాక్ ఆఫ్ యాక్సెస్. సో మేజర్గా ల్యాక్ ఆఫ్ యాక్సెస్. సో ఈ ల్యాక్ ఆఫ్ యాక్సెస్ని తగ్గించడం కోసం అని చెప్పేసి ఏఐ ఎనేబుల్డ్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఏఐ బేస్డ్ మెంటల్ హెల్త్ స్క్రీనింగ్ వయా వాట్సాప్. సో అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉండడం జరిగింది. ఓకే, పర్ స్టూడెంట్కి వచ్చేసి 0.70 పైసా కాస్ట్ చేయడం జరుగుతుంది పర్ డేకి వచ్చేసి. సో దీని ద్వారా 5,000కి పైగా స్టూడెంట్స్ బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో 24/7 వర్చువల్, అదేవిధంగా ఆఫ్లైన్ కన్సల్టేషన్స్ కూడా ఉన్నాయి. సెక్యూర్, పర్సనలైజ్డ్, అదేవిధంగా కంటిన్యూస్ కేర్ అనేది ఉంటుంది. సో మనకి పైలట్ బేసిస్లో భాగంగా ఎయిమ్స్ ఢిల్లీ, అదేవిధంగా ఎయిమ్స్ భువనేశ్వర్, అదేవిధంగా IHBASలో కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్ట్ ఎవరు చేస్తున్నారు అంటే ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళు, అదేవిధంగా గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ హెల్త్ ఏదైతే ఉందో అది వాళ్ళు బేసిక్గా సపోర్ట్ అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ని టార్గెట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళలోనే ఎక్కువగా సూసైడ్స్ అనేటివి ప్రెజర్ హ్యాండిల్ చేయలేక చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళపైన ఎక్కువగా వాళ్ళని దృష్టీకరించి ప్రధానంగా ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం జరిగింది.